యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంటే అనుకి కడుపు రాకూడదని ప్రసాదంలో కలిపిన విషాన్ని బౌల్స్ మారిపోవడం వల్ల నువ్వే తిన్నావు. అలా నీ పాపం నీకే తిప్పికొట్టింది. ఆ విషయమే అను చెప్పింది. కానీ దాన్ని ఎడిట్ చేసి నీకనుగుణంగా అంత డ్రామా క్రియేట్ చేశావు. ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిన టైంలో మెయిల్స్ అన్ని చెక్ చేసినప్పుడే ఇది నా కంట పడింది. కానీ నా తమ్ముడి కాపురంలో చిచ్చు పెట్టకూడదని నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇప్పుడు కూడా నా భార్యని నిందిస్తూ తనని బాధ పెడుతున్నావనే ఈ నిజం బయట పెట్టాను. ఇంకా ఈ నీచురాలతో కాపురం ఏంటి దాదా? నిన్ను నన్ను క్షమించను, నన్ను క్షమించు. ప్లీజ్ అను, పొరపాటున తప్పు జరిగిపోయింది. ప్లీజ్ అను, నన్ను క్షమించను. ప్లీజ్ అను. ప్లీజ్ తాకొద్దమ్మా. తనని తాకితే పవిత్రమైన మీ చేతులు అపవిత్రమైపోతాయి. కోడలివైనా కూతురులా చూసుకున్నాను. కోరినవన్నీ ఇచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు నా కొడుకు జీవితంతో ఆటలాడుతావా? నా కోడలి మీద నిందలు వేస్తావా? అసలు నువ్వు మనిషివేనా మానసి? ఏం పుట్టుక మేడం గారు మీది. శత్రువులైనా సరే దేహి అని అడిగితే ఆర్య సారు సాయం చేస్తారు. తోబుట్టువులు లేని మా అమ్మి నిన్నే తోబుట్టువులా చూసుకుంది. అట్టంటోళ్ళకి నువ్వు అన్యాయం చెయ్యాలనుకుంది. దర్జాగా ప్యాలెస్లో బతకాల్సిన వాడు నీ కారణంగా బస్తాలు మోస్తూ కష్టాలు పడుతున్నాడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం, వర్ధన్ ఫ్యామిలీ గౌరవం అవన్నీ ఎక్కడివి? ఆర్య కష్టపడితే వచ్చినవి. తను కష్టాన్ని ఒక్కడే భరించి సుఖాన్ని సంతోషాన్ని మీకు పంచాడు. కనీసం ఆ కృతజ్ఞతైనా లేదా మీకు? ఇక చాలు, ఆపండి. నా మొగుడి బ్రతుకు, జీవితం, జీతం, మంచి చెడు అన్ని అన్ని బ్రోయిల్లో పెట్టిన భిక్షే అంటున్నారు. అంతేనా? ముమ్మాటికి నిజం. ఈ ఫీలింగే నాకు నచ్చట్లేదు. ఇదే నన్ను ఇంత క్రూయల్ గా ఆలోచించేలాగా చేసింది. నా భర్త చేతకాని వాడిలా బ్రతకడం నాకు నచ్చలేదు. అన్న అండ లేకపోతే బ్రతకలేడన్న మాటే నాకు నచ్చలేదు. ఆర్యవర్ధన్ లేకపోతే
నీరజ్ వర్ధన్ కి గుర్తింపు లేదన్న మాటే నాకు నచ్చలేదు. నా భర్తకు నాకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం నాకు నచ్చలేదు 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 నచ్చలేదు. అందుకే నేను ఇదంతా చేశాను. ఎక్కడో బస్తీలో ఉన్న ఈయను మహారాణిలా బతకడం, నేను తన అదుపులో ఉండాలి అనటం, ఇలాంటివి ఏమీ నాకు నచ్చలేదు. నాకంటూ ఓ గుర్తింపు లేదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే స్వాతంత్రం కూడా నాకు ఉండదు. అన్నిటికీ లెక్క చెప్పాలి, తప్పులు కూడా లెక్కించుకోవాలి. బంగ్లాలో ఉన్న జైల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. అందుకే నా స్వతంత్రం కోసం, నా భర్త గుర్తింపు కోసం ఇదంతా స్వార్థంతోనే చేశాను. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. నీలాంటి మనిషి ఒక్కరుంటే కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళు, వెళ్ళు. నీరజ్, నేను నీకు ఇదివరకే చెప్పాను నీరజ్, భార్య అంటే భర్తలో సగభాగం. తను చేసిన తప్పుల్లో ఎక్కడో కొంచెం నీకు భాగం ఉంటుంది. వద్దనుకుని వదిలేయడం తేలికే, అది ఎవరైనా చేస్తారో. కానీ తప్పుని సరిదిద్ది మనతో సమానంగా చూసుకోవడం గొప్ప లక్షణం. పెళ్ళంటే ఇష్టం ఉన్నన్ని రోజులు కలిసుండి కష్టం అనిపిస్తే విడిపోవడం కాదు నీరజ్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా, మనలో ఎన్ని లోపాలున్నా సరే మార్చుకోవాలి. మన దారిలోకి తెచ్చుకొని కలిసి నడవాలి. మాన్సి, నీలోని అసూయ, ద్వేషం నిన్ను నీలోనే నలిపేస్తాయి. ప్రశాంతంగా ఉండనివ్వవు. వాటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతల్ని పెంచుకో. నీ చుట్టూ నిన్ను ప్రేమించే నలుగురుండేలా ప్రవర్తించు. అప్పుడు నీకన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి. ఎటు చూసినా ఆనందమే కనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో మానసి, ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుపు తప్పదు. సో ఆ మంచిని నమ్ము, లేదంటే ఏదో ఒకరోజు ఒంటరివైపోతావు. మీకు దేవుడు చక్కటి కుటుంబాన్ని, ప్రేమించే భర్తనిచ్చాడు మేడం. మూర్ఖత్వంతో దేవుడిచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకోకండి. ఇప్పటికీ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. గట్టిగా పట్టుకోండి. రండి సార్, వెళ్దాం. దాదా, నీరజ్, జరిగిందేంటో చూసావు కదా. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే
తనలో నిజమైన మార్పు రావాలి. అంతవరకు పేషెన్స్తో ఉండాం. దాదా దాదా నీరజ్, అమ్మా 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 ఛీ! నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది. ఛీ! ఎవ్వరు లేరు. ఈసారి ఏదోలాగా గట్టెక్కేశాను. రూయిన్లా చెప్పారు కాబట్టి నన్ను మాత్రం ఇంట్లో నుంచి పంపారు. కాకపోతే కొన్ని రోజులు నిరసన చేస్తారు, అంతే కదా. దులిపేసుకుంటే పోయే. మొత్తానికి అనూప్ రూయిన్లో ఇంటికి మాత్రం రాలేదు. అది చాలు మనకి. నీరజ్, ఏంటిది? భార్య మీద చేసుకోవడం సంస్కారం కాదు. సంస్కారం లేని పనులు చేస్తుంది తనే అమ్మా. తన ఈగోతో ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి నన్ను పొల్యూట్ చేసింది. నా మూలంగానే దాదా వదినమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది. ఇంత చేసినా దాదా మాన్సీలో మార్పు కోరుకుంటుంటే తనేమో దాదాని దెబ్బ కొట్టేలా ట్రై చేస్తూనే ఉంది. అందుకే అంజలి ప్రాజెక్టుని కూడా ఫెయిల్ అయ్యేలా చూడాలనుకుంటుంది. తనింతే అమ్మా, తనింతే. ఇక ఈ జన్మలో మారదమ్మా. మారాలి? ఎవరి కోసం మారాలి? ఓకే ఓకే ఫైన్, నేనే వెళ్ళిపోయేలాగా చేశాను అనుకుందాం. కానీ ఎందుకు చేశాను? ఎవరి కోసం చేశాను? నీకోసం, నిన్ను నంబర్ 1 పొజిషన్ లో చూడటం కోసం. అది ఎప్పటికీ జరగదు మాన్సి. జరగదు అని నాకు కూడా అర్థమైంది. ఇల్లు వదిలి వెళ్ళిపోయినా కూడా ఇంట్లో ఆఫీస్లో ఆయన పెత్తనమే నడుస్తుంది. తను దూరంగా ఉంటే ఆ స్థానం నీదవుతుంది అనుకున్నాను, కానీ లేదే. ఇప్పటికీ ఆర్యవర్ధన్ తమ్ముడు అనే ట్యాగ్ నిన్ను వదలట్లేదు. ఇలాగే ఉంటే నువ్వు ఎప్పటికీ నంబర్ 1 కాలేవు నీరజ్. అక్కర్లేదు. ఇక్కడ దాదాయే నెంబర్ 1. ఎస్, నాకు ఆర్యవర్ధన్ తమ్ముడనే ట్యాగే కావాలి. బికాస్ దట్ ట్యాగ్ ఈస్ మై ఐడెంటిటీ, మై రెస్పెక్ట్ అండ్ మై ప్రైడ్. దట్స్ ఫర్ యు, నాట్ ఫర్ మీ. నాకు నా భర్త గుర్తింపు, గెలుపే ఇంపార్టెంట్. గెలుపైనా గుర్తింపైనా ప్రయత్నంతోనే వస్తుంది మాన్సి, లాక్కుంటే వచ్చేది కాదు. అహంతో అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి వాళ్ళకి
ఎప్పటికీ అర్థం కాదు. యు ఆర్ టాకింగ్ టూ మచ్ నీరజ్. ఇప్పుడే కరెక్ట్ గా మాట్లాడుతున్నాను మాన్సి. నీలాంటి దానికోసం నా దాదాకి దూరంగా ఉండడం కంటే నేనే అన్నీ వదిలేసుకుని నా దాదా దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది. నీరజ్, అన్నిటినీ వదిలేయడం ఎందుకు? నన్నే వదిలేసాయి. ఓకే గుడ్. కలిసిండి గొడవలతో బ్రతకడం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండడమే మంచిది. సో యు ఆర్ రెడీ టు గెట్ సెపరేట్ అన్నమాట. దెన్ వై లేట్? లెట్స్ గెట్ డివోర్స్. ఎస్, హ్యాపీగా విడిపోదాం. లెట్స్ గెట్ డివోర్స్డ్. So you are ready to get separate అన్నమాట. Then why late? Let's get divorced. ఎస్, హ్యాపీగా విడిపోదాం. లెట్స్ గెట్ డివోర్స్. అప్పు, డ్రైవర్ స్టాప్ స్టాప్ స్టాప్. అప్పు, మ్యామ్ మీరేంటి ఇక్కడ? సైట్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. నువ్వు ఇంటికే కదా, కార్ ఎక్కు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదు మ్యామ్, దగ్గరే కదా, నేను వెళ్తానులేండి. అదే మరొద్దనేది. మ్యామ్ పర్వాలేదు మ్యామ్. మేడం, మీరు అడిగిన బస్తీ వచ్చింది, దిగండి. మేడం డబ్బులు. నా దగ్గర డబ్బులు లేవు బాబు. హలో మేడం, మేడం. హలో మేడం, పైసల్. సరే రా. మేడం, మేడం, మేడం. అమ్మా ఏమైందమ్మా? అయ్యో లేవండి అమ్మా. అత్తమ్మా, అప్పు, అప్పు ఏమైంది? అత్తమ్మా మేడం. లేవండి అమ్మా. జరగండి. అత్తమ్మా, అత్తమ్మా, అత్తమ్మా ఏమైంది అత్తమ్మా? ఓ మై గాడ్. నీరజ్ వాళ్ళ మమ్మీ కదా? అమ్మా, ఆంటీ, ఆంటీ, అమ్మా ఏమైందమ్మా? ఆంటీ లేవండి. ఆంటీ, అమ్మా ప్లీజ్ ఆంటీ. అమ్మా. మేడం, తలకి దెబ్బ తగిలి రక్తం పోతోంది, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓకే అప్పు. డ్రైవర్ చూస్తారేంటి, లేపండి. అంజలి
డాక్టర్ డాక్టర్ మా అమ్మకి ఏమైంది? అసలు తనకి ఏమైంది? సరైన టైంకి తీసుకురావడం వల్ల బెటర్ అయింది. ప్రజెంట్ తన కండిషన్ స్టేబుల్గానే ఉంది. 24 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము. అన్నట్టు ఆర్య ఎవరు? దాదా, మై బ్రదర్. ఆవిడ తనని కలవరిస్తున్నారు.